కూటమి ప్రభుత్వం రాంగ్ బటన్ కొట్టి అనవసరంగా స్వామివారి లడ్డు ప్రసాదంలో ఇన్వాల్వ్ అయింది సార్. అలా ఇన్వాల్వ్ కాకూడదని 1 year బ్యాక్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది సార్. ఎందుకంటే ఏదైతే 4 ట్యాంకర్లలో కల్తీ ఉందని వాటిని వెనక్కి పంపించామో వాళ్ళు మళ్ళీ ఆ ట్యాంకర్లు వెనక్కి తీసుకెళ్లి టెస్టింగ్కి వెళ్ళి తర్వాత వాళ్ళు కొత్త ట్యాంకర్లను పంపించారు. అవి మనం తీసుకున్నాము, లడ్డూలో వాడాం. అంటే కల్తీ ఉన్న ట్యాంకర్లని మనం వాడలేదు, వెనక్కి రిటర్న్ వెళ్ళిపోయింది. సో ఆ కల్తీ ఉన్న ట్యాంకర్లలో కల్తీ ఉందని తేలింది, కాకపోతే పందికోవలేదు, అది వాడలేదు. బట్ సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే అసలు 4 ట్యాంకర్లలో కల్తీ ఉన్నప్పుడు అది మీరు వాడినప్పుడు ఎందుకు ఈ పంది కొవ్వు అనే పదాన్ని అనలైజ్ చేస్తారు? అంటే గతంలో వాడిన ట్యాంకర్లలో ఏమైనా కలిసిందని మీరు ఎలా ఊహాజనికంగా చెప్తారు? నాట్ రైట్ వే అని చెప్పి ఒక్క నిమిషం సార్ అని చెప్పి ఆపింది సార్. అక్కడతో ఆగిపోతే ఆ దరిద్రం అంతటితో పోవును సార్. ఇప్పుడు సిట్ కాదు అంటూ వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐని అప్రోచ్ అయ్యారు. సిబిఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో 10 ml లేదు ఏదో వచ్చింది సార్. 10 ml లేదు అని వచ్చింది. చంద్రబాబు గారు అన్నారు మీకు ఎవరన్నా చెవిలో చెప్పారా దాంట్లో పంది కొవ్వు లేదని? మేము అడుగుతున్నాం, మీకు ఎవరైనా మైక్ లో చెప్పారా దాంట్లో పంది కొవ్వు ఉందని అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సార్. ఇక్కడ హిందువుల మనోభావాలతో, హిందువుల ఓటింగ్ తో రాజకీయ నాయకులు ఆడుకోకూడదని 1988లో ప్రివెన్షన్ అని ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన మిస్యూజ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది సార్. ప్రివెన్షన్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ అని 1988 అమృత్సర్ లో జరిగిన ఘటనకి మహారాష్ట్రకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా నాందేడ్కు సంబంధించిన ఒక సంబంధించిన అమృత్సర్ లాంటి పరిసర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్తే అతని మీద కేసు కట్టారు. అంటే రిలీజియస్ సంబంధించిన విషయాల్లో రాజకీయ నాయకులు తల దూర్చకండి, అది పంది కొవ్వా ఎద్దు కొవ్వా అనేది సిబిఐ వారు నిర్ధారించి ఎత్తి లోపలేస్తారు. సిబిఐ వారికి జగన్ అయినా ఒకటే, పవన్ అయినా ఒకటే, మనకు అనవసరం. తప్పు చేసిన వాడు స్వామివారి ముందు ఎంతటి వాడినైనా భక్తులు క్షమించరు. మనం ఇన్వాల్వ్ కాకూడదు. మనం అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి బటన్ నొక్కి ఆ ఫ్లెక్సీలు పెట్టడం, జగన్ గారు ఎంటర్ అవడం, ఈ కుల చిచ్చులు మత చిచ్చులు. ఫర్ సపోజ్ మీరు ఇందాక అంటున్నారు కాపు నాయకుడు అంబటి రాంబాబు అని. కాపులకి ఏం చేసినారని అంబటి రాంబాబు గారి నాయకుడు అవుతారు? ఆయన కాపు కులస్తుడు అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు కులస్తుడే, కాపు నాయకుడు అనకండి. కాపులకి ఎవ్వరు ఏమి చెయ్యరు, అందులోనూ ఎక్స్పెషల్ గా కాపు కులస్తులు. ఇంకా ఈవెన్ దో చంద్రబాబు గారు చేస్తారు, జగన్ గారు చేస్తారు, కానీ కాపు కులస్తులు మాత్రం కాపు కులానికి ఏమి చెయ్యరు, చేయబోరు. ఈవెన్ దో వంగవీటి రంగా గారితో సహా ఆయన కూడా చనిపోయే వరకు దళితుల కోసమే పోరాడింది, అంతేగాని ఆయన కులాల వాళ్ళ కోసం రిజర్వేషన్ కోసం ఎప్పుడు పోరాడలా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కాపులకి పెద్దన్న పాత్ర పోషించమన్నారు, కానీ కాపులకి ముందు పీట వేసి పెట్టకూడదు అంటారు. ఏమనంటే కులాన్ని మనం నెత్తిరేసుకుంటామంటారు, లేకపోతే కులం మచ్చబడిపోతుందని వాళ్ళు భయపడిపోతారు. సో కాపులకి ఎవరు ఏం చేయరండి. ఆయన ఏం చేస్తాడు? అంబటి రాంబాబు ఆయన ఒక మినిస్టర్, డిప్యూటీ సీఎం ఏం చేశారు? కాపులకి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా పెట్టారు? ఆయన వచ్చాక ఎవరు పెట్టరు సార్, అలా పెట్టకూడదు కూడా. సో ఇక్కడ కాపు నేత కాదు సార్. మొన్నటి రోజు కందుకూరు ఘటన జరిగినప్పుడు అతను ఎవరో మాకు తెలియదు, అతను మా జనసేన కాదు, మా ఓటింగ్కి రాలేదు, మా ప్రచారానికి రాలేదు, అతను ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి. అతన్ని తొక్కి చంపితే ఎక్కడెక్కడ కాపు కులస్తులందరూ బయటకు వచ్చేసారు. దానికి కాపు నేతే అవ్వక్కర్లా, కాపు కులస్తుడు అవ్వస్తే సరిపోతుంది. కానీ అతను కాపు మీద అభిమానం ఉంటే కాపు అమ్మాయిని చేసుకునేవాడేమో కాదు, పాపం అతను యాదవుల అమ్మాయిని చేసుకున్నాడు. అయినా సరే అతని కోసం కుల సంఘాలన్నీ వచ్చి ఆఖరికి ఏ గవర్నమెంట్ ఇవ్వనటువంటి బెనిఫిట్స్ అన్ని అతనికి ఇప్పించే వరకు ఆ ధర్నా అట్లే ఉండి ఆఖరికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, లేకపోతే టీడీపీ నుంచి మంత్రి నారాయణ గారు, హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇచ్చే వరకు కాపుల ఉద్యమం అలాగే ఉంటుందండి. దానికి నేతలు అవ్వక్కర్లా, కాపులకేం ఉద్ధరించనక్కర్లా, కాపు కులంలో పుడితే చాలు. అదేంటో ఆ బ్రాండ్ అలా పడిపోయిందండి. సో దాన్ని ఇప్పుడు మనం మార్చేద్దామంటే ఎక్కడో కందుకూరుడు కోసం వచ్చినప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన అంబటి రాంబాబు ఏం చేసినాడంటే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంటే అతను మా కులపోడు, ఆ మాదిరిగా మాట్లాడకూడదు, అతని వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకని ఖండించలా. అది ఎంత తప్పంటే ఆ వైసీపీ గవర్నమెంట్ పడిపోవడానికి గల ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అనండి. వ్యక్తిగత విషయాల్లోకి పోతే అది ఎవరికైనా పతనమే. సో కాపులు ఆగ్రహిస్తే ప్రతిపక్షం, కాపులు అనుగ్రహిస్తే ప్రభుత్వం. అది ఒక నాంది అయిపోయింది సార్. మీరు అంటున్నారు కాపులు ఒక్కళ్ళే ఉన్నారా రజనీ గారు, బీసీ లేరా, లేకపోతే ఎస్సీ లేరా, లేకపోతే ఓసీ, అందరూ ఉంటారు సార్. అందరూ ఒక తాటి మీద నిలబడతారు, ఒక నాయకుడు రాగానే ఓటేసేస్తారు. కానీ కాపులు ఎట్లా కాదు, కాపులకు ఒక నాయకుడే లేడు.
మీకు మొన్న కూడా చెప్పాను, వాళ్ళకి అవసరమైతే హోమ్ మినిస్టర్ గారి కోసం మందకృష్ణ మాదిక్ గారు వచ్చారు. ఈ రోజు సోషల్ మీడియా నా మీద దాడి చేస్తుంటే నా కోసం ఒక నాయకుడు లేడు. నేను కూడా క్యాస్ట్ బై కాపే కదా, మా కోసం ఒక నాయకుడు ఉంటే, ఏవయ్యా మా అమ్మాయి ఫ్లెక్సీలు తీయమంటే మీకు అంతలో తప్పు అయిపోయిందా, కర్రలు పట్టుకుంటే తప్పంటే మీరు ఎవరు మాట్లాడడానికి అని అడిగి ఉండేవాళ్ళు. ఒక్క నాయకుడు ఉండడు చెప్పడానికి సామాజిక వర్గం పెద్దది. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయరు, అంబటి రాంబాబు గారు ఏం చేయరు, చేయబోరు కూడా ఎవరు కూడా. కానీ కాపు కులస్తుడు, కాపు నేత కాదు, అయినా సరే వచ్చేస్తుంది కులం. రైట్, ఓకే. రజనీ గారు మరొక అంశం, ఇది ఏంటి అయింది జోగి రమేష్ గారిపై ఈ సెక్షన్లు, ఈ కేసులుని సెక్షన్ 223 189 క్లాస్ 2 అంటే ఇది మీకు తెలుస్తుంది కదా, ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు అంటున్నారు, ఆయన ఎప్పుడన్నా అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు. అందుకని మీరు అడ్వకేట్ కాబట్టి ఇది కొద్ది క్లారిటీ ఇవ్వండి. సెక్షన్ 223 199 క్లాస్ 2 దీనికి ఏముంటాయండి శిక్షలు? సార్ ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడే మాటలు సార్. ఈవెన్ అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు, జైల్లో ఉన్నారు. వాళ్ళ కూతురు ఇలా నాకు కష్టం వచ్చిందనో లేకపోతే కాపు నేతలను వచ్చారని చెప్పచ్చు. కానీ జోగి రమేష్ గారు, నేను బీసీ సామాజిక వర్గం, నా మీద దాడి చేస్తున్నారు, మా ఇల్లు తగలపెట్టారు, లేకపోతే మా మీద బాంబులు వేస్తారు, నన్ను చంపబోతున్నారు అంటూ ఒక ఉద్యమ ధోరణితో ల్యాండ్ ఆర్డర్ అక్కడ మిస్యూటిలైజ్ అయిపోతుందన్న ఉద్దేశంతో పెట్టిన సెక్షన్ సార్. సో అతన్ని కస్టడీలోకి తీసుకుంటే ఈ ఉద్యమం ముందుకెళ్ళదు, అతన్ని వదిలేస్తే ఈ బీసీ సంఘాలందరూ ముందుకు వచ్చేస్తాయి. మొన్నటి రోజు అమర్నాథ్ గౌడ్ సార్ తగలబెట్టినప్పుడు మరి బీసీ నాయకుడు గారు, గౌరవ బీసీ నాయకుడు గారు ఏమైపోయారో మాకైతే తెలియదు సార్. అయినా అట్లాంటి టైంలో కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వచ్చేయాలా, మేము పోలేదా? కందుకూరు ఘటన జరిగినప్పుడు మా వాళ్ళందరూ పొలవమని పోలేదా? అలాగే అమర్నాథ్ గౌడ్ని తగలపెట్టినప్పుడు నీ ప్రభుత్వం అయినా సరే నువ్వు రావాలా? ఇంకెక్కడ నీతి, ఎక్కడ నిజాయితీ, ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ కులం? అరే కమ్యూనిటీ వాళ్ళని, భార్యల్ని, పసిబిడ్డల్ని బూతులు తిడుతున్నారే పవన్ కళ్యాణ్ గారిని. అరే రే నా కూతురు పెళ్లికి వచ్చినాడు, వాళ్ళన్నతో నేను పని చేసినాను, ఆ మాదిరి వద్దు, ఏదనుంటే తప్పనండి, మీరు మోసాలు చేస్తారు, కాపుల్ని వాడుకులు వదిలేస్తారు, ఇట్లాంటి మాటలు మాట్లాడండి. వ్యక్తిగత విషయాలకి పోకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా ఆ ప్రభుత్వం వారంతటి వారే పడిపోయింది సార్. ఈసారన్నా తెలుసుకుంటారేమో, నాకైతే తెలియదు. కానీ ఎనీవే, వ్యక్తిగత విషయాల్లో పొద్దు, పద్ధతి అంటే పద్ధతి. రాజకీయ నాయకులు కూడా లడ్డు వివాదాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఇది సిట్టు, సిబిఐ వారు జీతాలు తీసుకొని పనిచేస్తారు. మనం రాజకీయ నాయకులం, ప్రజాపాలకులం, ప్రజల్ని పరిపాలించండి, వాళ్ళ పని కూడా మేమే చేసేస్తామంటే ఈ రోజు చెప్తున్నారు వర్మ గారు హార్పిక్ వాడేసినారంట. హార్పిక్ వాళ్ళేదయ్యా స్వామి, హార్పిక్ సంబంధించినటువంటి కెమికల్ అరిస్టోస్టాటిల్ అనే ఒక కెమికల్స్ కంపెనీ నుంచి వాళ్ళు లాక్టిక్ యాసిడ్ లేకపోతే ఇంకోటో కొనుగోలు చేసినారు. అక్కడ ఆ ఏఆర్ కి సంబంధించిన డైరీలో బాత్రూములు కడుక్కోవడానికి కొనుక్కున్నారేమో. మనకెందుకు చార్జ్ షీట్ లో ఒక్క లైన్ లో వాడినారు వర్మ గారు, అవి కొనుగోలు చేసినారని, వాడినారని లేదు. తెప్పండి చార్జ్ షీట్, వాడినారని లేదు, కొనుగోలు చేసినారు. కొనుగోలు చేస్తారని కలిపేశారా? మా ఇంట్లో కూడా హార్పిక్ ఉంది, బాత్రూమ్ లో వేస్తా, తాలింపులు వేయను. అరే తెలిసి తెలియకుండా మాట్లాడకండి అయ్యా. సుప్రీంకోర్టు వాళ్ళు తిడుతున్నారన్నా సరే రాజకీయానికి. ఇప్పుడు శ్రీశైలంలో లడ్డూలు కూడా కల్తీ అంట. అరే మన ప్రభుత్వం వచ్చాక కల్తీ జరిగిందంటే ఎక్కడో వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేయమంటే ఎందుకు అనిల్ సింఘాల్ గారిని అరెస్ట్ చేశారు? 2024లో జరిగితే ఎప్పుడో వాళ్ళని తెమ్మంటారా? వాళ్ళ టైంలో జరిగితే ఆ లడ్డు తీసుకురండి, దాన్ని టెస్ట్ చేద్దాం, అప్పుడు తప్పుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దాం. సో పద్ధతి అంటే పద్ధతే సార్. రూల్స్ ని ఖచ్చితంగా రాజకీయ నాయకులు పాటించాల్సిందే. దీంట్లో కులాలు తీసుకురాకండి. కాపులు పెద్దన్న పాత్రలు పోషించినా కాపులకి ఒరిగేదేమీ లేదు సార్. రోజా గారు కూడా మళ్ళీ వచ్చారు. రోజా గారు ఫుల్ ఫైర్ గా వార్నింగ్లు ఇస్తున్నారు. రజనీ గారు, వర్మ గారు, రోజా గారు